ఇది 100% కావాలని చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి నియంత పాలన. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపిస్తున్న తరుణంలో ఏ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు స్పందించకుండా బీసీల నోట్లో మన్ను కొట్టే జీవోను తీసుకొచ్చి అది బీసీలకు టోటల్గా వాళ్ళ జీవితానికి అన్యాయం చేసే విధంగానే ఆ జీవోను తీసుకురావడం జరిగింది. మేము బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్లను ప్రకటించిందో గ్రామ పంచాయతీలో ఆ ఎలక్షన్లను వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తామని కొనసాగిస్తా ఉన్నాం. ఈ పోరాటాన్ని ఖచ్చితంగా ఇంకా ముందు ఎలక్షన్లు రద్దు వెనకకి తీసుకునేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని తీవ్రంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 93% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల నోట్లో మన్ను కొట్టినటువంటి ఈ రేవంత్ రెడ్డి జీవో ఖచ్చితంగా వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఇది ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తక్షణమే రాజీనామా చేసేంత వరకు వారిపైన కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.